చూద్దామా, మా వారికి ఇచ్చాను, సూపర్గా ఉందన్నారు. ఇంకా నూడిల్స్ ఎలా చేయాలో అందరికీ తెలుసు కదండి, ఇప్పుడు రాని వాళ్ళు ఎవరున్నారు. కానీ నేను చేసిన స్టైలు విధానం చూపిస్తున్నాను. బాయిలింగ్కి నీళ్ళు పెట్టుకున్నాను నూడిల్స్ ఉడకబెట్టడానికి. ఇంకా అందులో కొంచెం ఆయిల్ వేసాను, అంటుకుపోకుండా స్టిక్కీగా అయిపోకుండా. ఇంకా ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకున్నా. అవి ఉడుకుతుండగా మనం ఈ ప్రాసెస్ చేసేసుకున్నాం అంటే డైరెక్ట్గా తీసి అందులో వేసుకోవచ్చండి. ఇగో మిల్లెట్స్ నూడిల్స్ అండి, మాకు నియర్ బై ఉండే గ్రోకరీ షాప్లోనే ఉంటాయి హెల్దీ ఫుడ్స్ అని. ఇంకా అక్కడ తెచ్చుకున్నా. అన్ని కాయగూరలు తరిగి పెట్టుకున్న, క్యారెట్ అన్నీ మన ఇష్టమే, ఎన్ని కాయగూరలు వేసుకుంటే హెల్దీ కదా. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకున్నామండి. ఇంకా హెల్దీ అండ్ టేస్టీ మిల్లెట్ నూడిల్స్ కదా. ఇంకా కాయగూరలు వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇలా చేసా. ఇంకా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా తినాలనిపించినప్పుడు ట్రై చేయడం తప్పులేదు కదా, అది హోమ్ మేడ్.